సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం కార్యాచరణ సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం రక్షణ కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రశాంత్, క్లాక్ టవర్, పారడైజ్ మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం ఎంజీ రోడ్డు వరకు ర్యాలీ ఉండనున్నట్లు తలసాని తెలిపారు. ప్రతి కుటుంబం నుండి ఒక్కరు హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. లష్కర్ సాధన సమితి ప్రత్యేక జిల్లా కోసం 2 ఏళ్లుగా పోరాటం చేస్తుందని తలసాని తెలిపారు. రేవంత్ సర్కార్ వెంటనే లష్కర్ కేంద్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైజ్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, బొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి విడిది కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండవది, దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది లష్కర్ కోణాలు.